హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ప్రాపర్టీ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ డూప్లెక్స్ హౌసు, చక్కటి వాతావరణంలో మంగళగిరి బైపాస్ అంటే తెనాలి బైపాస్ ఫ్లైఓవర్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో ఉన్న కొండపనేని టౌన్షిప్స్లో చక్కటి వాతావరణంలో అన్ని సౌకర్యాలు అంటే మీకు క్యాపిటల్లోకి వెళ్ళాలన్నా మంగళగిరి ఎస్ఆర్ఎం కానివ్వండి, వాట్ ఎవర్ మీరు కోర్ క్యాపిటల్లోకి కానివ్వండి, లేదా విజయవాడకి కానివ్వండి, గుంటూరుకి కానీ అన్నిటికీ మధ్యలో చక్కటి వాతావరణంలో నాన్ పొల్యూషన్ జోన్లో చక్కటి లివబుల్ కండిషన్స్తో మంచి గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్లో మీకు ఒక డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయబడింది. ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఉంది. ఇక్కడ కొండపనేని టవర్స్ అని చెప్పి ఈ రోడ్లోనే. సో ఇది కొండపనేని టవర్స్ అపార్ట్మెంట్ బ్లాక్ అనమాట. సో కొంచెం ముందుకెళ్తే మీకు అంటే మీకు వెస్ట్ ఫేసింగ్తో ఉందన్నమాట. ఇది 267 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయబడిన ఇది డూప్లెక్స్ అనమాట. కింద పైన అంటే అలాగే పెంట్ హౌస్ కూడా ఉంది విత్ కార్ పార్కింగు. సో అలాగే వుడ్ వర్క్తో సహా చాలా బ్యూటిఫుల్గా నిర్మాణం చేసుకున్నారు. ఇది యాక్చువల్గా రెంట్ విషయానికి వస్తే 45 నుంచి 50,000 రూపాయలు రెంట్కి అడిగారు టోటల్ బిల్డింగ్ ఇమ్మని. కానీ వీళ్ళు అద్దెకిస్తే పాడు చేస్తారన్న ఉద్దేశంతో పైగా అసలు అద్దెకి ఇద్దామనే ఉద్దేశంతో కన్స్ట్రక్షన్ చేయలేదు, ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు దగ్గరుండి. సో ఇప్పుడు సిటీలో ఒక ఇల్లు కొనుక్కోవడం వల్ల దీన్ని సేల్కి పెట్టారు. సో ఇది ఒకసారి చూద్దాం లోపల ఎలా కన్స్ట్రక్షన్ చేశారు ఏంటనేది. దీనికి ఎదురుగానే ఒక 100 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే అవి కూడా లాంచ్ చేసుకోబోతున్నారు. సో అది ఒకసారి చూడొచ్చు మనం. ఇదిగోండి రైట్ సైడ్లో ఆపోజిట్లో. సో 100 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇదంతా చుట్టుపక్కల అంతా అపార్ట్మెంట్ కల్చర్ బాగా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. ఒకసారి చూద్దాం. ఇది చిన్న గేట్, ఇది అలాగే కార్ పార్కింగ్ ఏరియాని కూడా వీళ్ళు సేఫ్టీ గ్రిల్స్తో కవర్ చేశారు. యాక్చువల్గా దాన్ని అంటే వెయిటింగ్ హాల్ లాగా వాడుకోవచ్చు, కావాలనుకుంటే కార్ పార్క్ చేసుకోవచ్చు. ఈ కొలాప్సిబుల్ గేట్స్ అనమాట, అదే గ్రిల్స్ అనమాట. సో ఇది కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ కూడా గ్రిల్స్ పెట్టేసి ఉన్నాయి. సో లేదా దీన్ని వెయిటింగ్ హాల్ లాగా వాడుకోవచ్చు. ఇది మెయిన్ డోరు, కంబైన్డ్ విండోతో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ విత్ టేక్వుడ్ డోరు. వెంకటేశ్వర స్వామిని కార్వింగ్ చేయబడింది. ఇది యాక్చువల్గా ఇది మెయిన్ ఎంట్రన్స్, చాలా పెద్ద హాలు. అలాగే యాక్చువల్గా ఇది కింద నుంచి పైదాకా టోటల్ స్ట్రక్చర్ వచ్చేసరికి 4700 SFT ఉందండి. సో ఇది లివింగ్ హాలు, కలశం చెక్కారు. అలాగే వెంకటేశ్వర స్వామి చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ కార్వింగ్ చేశారు. అలాగే ఇది రైట్ సైడ్లో ఇదంతా లివింగ్ హాలు. పైకి వెళ్ళడానికి స్టేర్ కేసు, రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూము, లెఫ్ట్ సైడ్లో కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. ఓకే, ఒకసారి 1 by 1 చూద్దాం. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, ఇది గ్రౌండ్లో ఉన్న బెడ్రూము విత్ వుడ్ వర్క్, మాడ్యులర్ ర్యాక్స్. అలాగే దీంట్లో కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా, ఇది డ్రై ఏరియా, అలాగే అది వెట్ ఏరియా. సో ఇది కూడా చక్కటి ఫినిషింగ్స్, షవరు, హెల్త్ ఫాసిట్, సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇదంతా. ఇక్కడ కూడా చాలా కన్వీనియంట్గా అన్ని సౌకర్యాలు అమర్చబడి ఉన్నాయి. మార్బుల్ ఫ్లోరింగు విత్ వాల్ కేరు, సీలింగ్ వర్క్స్ విత్ మాడ్యులర్ ఫ్యాన్స్ వగైరా అన్ని ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట, విత్ అటాచ్డ్ బాత్రూము. సో ఇది స్టెయిర్ కేస్ పైకి వెళ్ళడానికి. ఇక్కడ డైనింగ్ ఏరియా. సో ఇది డైన్ సర్వ్ కూడా ఉంది కిచెన్కి. అలాగే చాలా పెద్ద హాలు, టీవీ ప్యానల్ ఇది. సో కిచెన్ ఏరియా కూడా ఒకసారి చూద్దాం. ఇటు డైన్ సర్వ్ ఇచ్చారు, తేలిగ్గా ఇటు డైనింగ్ ఏరియాలోకి తెచ్చుకోవడానికి కన్వీనియంట్గా. సో కిచెన్ కూడా చాలా స్పేసియస్ కిచెన్ ఇచ్చారు, చాలా వెడల్పుగా. సో ఇది కిచెన్ ప్లాట్ఫాము, కిచెన్ వాల్స్ అనమాట. ఇది వెంటిలేషన్. ఇది రైట్ సైడ్లో అటాచ్డ్ వాష్ ఏరియా కూడా ఉంది. సో పైన ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా దానికి వుడ్ వర్క్తో కవర్ చేశారు. ఇది మాడ్యులర్ కిచెన్ ర్యాక్స్ కూడా ఇన్స్టాల్ చేయబడింది. ఇది కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా, వాషింగ్ మెషిన్ ప్రొవిజను, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటూ ప్లస్ దానికి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉంచారు.
యాక్చువల్గా ఇది రెంట్కి ఇస్తే పాడు చేస్తారని చెప్పి రెంట్కి ఇవ్వలేదండి. యాక్చువల్గా 2019-20 ఆ టైంలో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఫినిష్ చేయబడింది రీసెంట్గానే. సో ఇది కిచెన్కి సంబంధించిన డీటెయిల్స్. సో అలాగే ఒకసారి సరౌండింగ్స్ కూడా ఒకసారి చెక్ చేసి పైకి వెళ్దాం. అంటే ఒకసారి ఇదంతా ఒకసారి సరౌండింగ్స్ అంటే కింద కూడా ఒకసారి చూద్దాం. ఇది ఈస్ట్ ఫేసింగ్ వైపు కూడా చాలా స్పేస్ వదిలేరు. ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అంటే మీకు ఒక స్టోర్ రూమ్ లాగా ఒక గదిని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. సో కావాలనుకుంటే ఇన్సైడ్ కాకుండా పైనుంచి కూడా ఈ స్టెయిర్ కేస్ వాడచ్చు. సో ఇది ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కోసం అదే స్టోర్ రూమ్ లాగా వాడుతున్నారు ప్రజెంట్ వేస్ట్ మెటీరియల్ అంతా. సో వాస్తు ప్రకారం పర్ఫెక్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. కాంపౌండ్ వాల్ కానకుండా చుట్టూ తిరిగి రావడానికి కావాల్సిన అంటే క్లీనింగ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రొవిజను అంటే అంత స్పేస్ వదిలి చుట్టూ కన్స్ట్రక్షన్ చేయబడింది. వెస్ట్ ఎంత వదిలేరు దానికన్నా ఎక్కువ ఈస్ట్ వదిలేరు, ఈస్ట్ కన్నా నార్త్ వదిలేరు అట్లా. సో ఇది చుట్టూ గ్రౌండ్లో ఉన్న మొత్తం ఏమేమి ఉందనేది మనం ఇప్పుడు చూసాం. సో అలాగే ఇది ఈశాన్య మూల అనమాట. ఇది ఉత్తరానికి సంబంధించిన సందు ఇది. ఓకే అండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఇన్సైడ్ నుంచి స్టెయిర్ కేస్ చూసుకుంటూ పైకి వెళ్దాం. సో వెరీ లాంగ్ హాల్ అనమాట. చక్కటి ఫినిషింగ్తో ఉంది, మార్బుల్ కూడా డైమండ్ కటింగ్తో, లాంగ్స్ కటింగ్తో, వెరీ లాంగ్ తప్పిలతో వాడారు, చాలా బాగుంది. ఇప్పుడు స్టెయిర్ కేస్ నుంచి పైకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్స్, హాలు, లివింగ్ హాల్తో పాటు అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నీ క్వాలిటీగా ఫినిష్ చేసుకోబడింది. సో ఇది ఓవరాల్గా టోటల్గా 2,30,00,000 చెప్తున్నారండి. 267 గజాలు. ఇక్కడ యాక్చువల్గా 50 నుంచి 60,000 పర్ స్క్వేర్ యార్డ్ ప్రైసింగ్ ఉంది. సో అది ఇంకా పెరుగుతుంది, స్పెక్యులేట్ అవుతుంది. ఇంకా యాక్చువల్గా ఇది పాత రేట్ వాస్తవంగా. ఇది లివింగ్ హాలు, అలాగే దీనికి సంబంధించిన ఇది చిల్డ్రన్ బెడ్రూము, అలాగే ఇక్కడ జిమ్ రూమ్ కూడా ఉంది కావాలనుకుంటే. అంటే కిచెన్ కింద ఇచ్చారు కాబట్టి పైన రూమ్ అది దాన్ని ఇంకోలా వాడుకోవచ్చు, అదే జిమ్ రూమ్గా కానీ లేదంటే హోమ్ థియేటర్ రూమ్గా కానీ. సో ఇది ప్రతి రూమ్లోనూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా పెద్ద బాత్రూమ్, చాలా స్పేషియస్ బాత్రూమ్ ఇచ్చారు. ఇదంతా డ్రై ఏరియా, అలాగే డ్రెస్సింగ్ ఏరియా కూడా. వాల్స్ కూడా చక్కటి డిజైనర్ వాల్స్తో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా డిజైన్ చేశారు, బాగుంది. అలాగే ప్రొవిజన్స్ అన్నీ చక్కటి ఫెసిలిటీతో చక్కగా డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. గీజర్ ఉంది, ఎగ్జిస్టర్ ఫ్యాన్ ఉంది, వెంటిలేషన్ ఉంది చక్కగా. సో ఇదొక బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూము. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం. అలాగే దేవుడి గది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు. సో ఇప్పుడు చూసింది మాస్టర్ బెడ్రూమేనండి. ఇప్పుడు ఈ దేవుడి గది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం. సో ఇదంతా దేవుడి గది. ఇప్పుడు మనం చూసేది యాక్చువల్గా దీన్ని జిమ్ రూమ్లా వాడుకోవచ్చు, లేదంటే హోమ్ థియేటర్ రూమ్ లాగా వాడుకోవచ్చు, లేదా గెస్ట్ రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. సో వాల్ కేర్ కానివ్వండి, సీలింగ్స్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా ఫినిష్ చేశారు. ఇందాక మనం ఫస్ట్ చూసిన మాస్టర్ బెడ్రూమే. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇది కూడా చూద్దాం. అలాగే నార్త్ సైడ్ ఒక డోర్ ఉంది, అలాగే ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఉంది చక్కటి ఫినిషింగ్తో. ఇది చిల్డ్రన్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. అన్ని అటాచ్డ్ బాత్రూమ్సే. బాత్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ చేయబడింది. సో ఫ్రెండ్స్, మనకి ఇలాంటి ప్రాపర్టీస్ మనకి డైలీ కావాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ లిస్టింగ్స్తో పాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కోసం, అంటే కేవలం 30 to 40 lakhs ఇన్వెస్ట్ చేసి మోర్ దాన్ 6 crores లేదా 12 crores అంతకన్నా దాటిన వాళ్ళు అనేక మంది మన ఛానల్లో ఇన్వెస్టర్స్గా 112 దేశాల్లో మన ఛానల్ని చూస్తూ మనతో పాటు ఇన్వెస్టర్స్గా కొనసాగుతున్నారు.
అందులో నేను ఈ అసెట్ మేనేజర్గా మన ఎక్స్పర్టైజ్ ఉంది. అంటే ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఏ రేట్లో కొనాలి, కొనిన రేట్ని దాన్ని ఎలా మానిటర్ చేసుకుంటూ ఉండాలి, కొనే ముందే దాని రీసేల్ వాల్యూ ఉన్న వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దానికి అలాంటి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్. అంటే కేవలం 30 to 40 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసి దాని నుంచి రిపీటెడ్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా దగ్గరగా 6 కోట్లు 12 కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ దాని నుంచి పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని గురించి ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, ఫస్ట్ ఫ్లోర్ చూసాం, అలాగే టెర్రస్ మీద కూడా చూద్దాం. పెంట్ హౌస్ ఒకటి ఉంది కదా, అది కూడా చూద్దాం. ఇది సౌత్ సందు, ఇది ఈస్ట్ సందు, అలాగే అటుపక్క ఉన్నది ఉత్తరం సందు. సో ఇప్పుడు మనం టాప్ ఇది ఒకసారి ఇది నార్త్ సైడ్ అనమాట. ఒక్కసారి వెస్ట్ వైపు కూడా ఒకసారి ఎంతవరకు స్పేస్ వదిలేరు అనేది కూడా ఒకసారి చూద్దాం. సో చుట్టూ స్పేస్ వదిలేరనమాట. చాలా వాస్తుపరంగా కూడా మొత్తం సేఫ్టీ గ్రిల్స్ మీరు చూస్తే అర్థమవుతుంది ఇది ఓనర్స్ ఎంత ఇష్టంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారనేది. ఇది రోడ్డు వైపు, వెస్ట్ ఫేసింగ్ అని చెప్పాను కదండి, ఇది రోడ్డు వైపు, ఇదేమో ఉత్తరం వైపు, ముందు ఇందాడు చూసింది తూర్పు వైపు. సో ఇది 4 పక్కల అనమాట. సో ఒకసారి స్టెయిర్ కేస్ చూసి పైన పెంట్ హౌస్ డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో నేను చెప్పిన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి, అంటే మీకు రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఎక్స్పర్టైజ్ ఏంటంటే మాది ఎక్కడ ట్రూ వాల్యూ ఉంటుందో, అంటే అప్రిషియేటెడ్ వాల్యూలో కాకుండా ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేస్తూ రూపాయికి రూపాయి పెరిగాక మళ్ళీ దాన్ని అమ్మేస్తూ ఆ వచ్చిన టోటల్ అమౌంట్ని తీసుకెళ్ళి ఒకే చోట సింగిల్ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా డైవర్సిఫైడ్ లొకేషన్స్లో డైవర్సిఫికేషన్ చేసి, అంటే తక్కువ టైంలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసేలాగా మనం అసెట్స్ని పెంచుకుంటూ తద్వారా మనం ప్యాసివ్ ఇన్కమ్స్ని, మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకునేలాంటి ప్రోగ్రామ్ అనమాట అది. సో ఇది పెంట్ హౌస్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ కల్చర్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇది పెంట్ హౌస్లో ఒక గెస్ట్ రూమ్ లాగా ఒక రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దాని డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇదిగోండి. సో ఇది ఒక గెస్ట్ బెడ్రూము, అలాగే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో ఇది టోటల్గా 2,30,00,000 చెప్తున్నారండి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం 2 కోట్లు లేదా 2,10,00,000 వరకు నాకు తెలిసి దీంట్లో డీల్ అయ్యే అవకాశం నాకు తెలుస్తోంది. సో మీరు అవకాశం ఉంటే ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక, లేదా పర్సనల్గా ఒకసారి విజిట్ చేస్తే మీకు ఇంకొంచెం బాగా ఉంటుంది. దీనికన్నా ఇంతలా పైన ఈ రూమ్ కూడా లేకుండానే 2,10,00,000, 2,05,00,000, 2,15,00,000 కూడా సేల్స్ జరిగిన సందర్భం ఉంది ఇదే కాలనీలో. మీకు అవన్నీ తెలుస్తాయి మీరు పర్సనల్గా విజిట్ చేస్తే. సో ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దీనికి సంబంధించిన ప్రైస్ నెగోషియేషన్ గురించి కానివ్వండి, ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కోసం మన ఛానల్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్ లో మీకు పొందుపరచబడిన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ చూసి మనతో ఇన్వెస్టర్స్గా కొనసాగవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ అసోసియేషన్ తో ఉండొచ్చు అనమాట, ఇన్వెస్టర్గా, అలాగే ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్గా కూడా. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.